బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఆత్మగౌరవంతో బతకాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన బునియాది ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్యాయాన్ని తమ ప్రభుత్వం చక్కదిద్దుతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిధులు రావు, ఆత్మగౌరవం లేదు. ఆత్మగౌరవం కోసం, నిధుల కోసం ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యానికి ఓట్లేసి గెలిపించడం జరిగిందని కూడా మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలా గెలిచినటువంటి రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే కేబినెట్ లో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ, డిప్యూటీ సీఎంగా నేను కానీ ఉన్నటువంటి వనరుల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా వాళ్ళకి ఏ రకంగా నిధులు చేర్చాలనేటువంటి ఆలోచన నిరంతరం చేస్తూనే అందులో నుంచి వచ్చినటువంటి ఆలోచన ద్వారానే కొన్ని స్కీమ్స్ తయారు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నాం. అసైన్ భూముల దారులందరికీ కూడా హక్కులు కల్పించేటట్టుగా భూభారత చట్టాలు తీసుకొని వస్తామని చెప్పాం. ఈరోజు చట్టాలు తీసుకొని వచ్చి ఆ భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ హక్కులు కల్పించేటువంటి సక్రమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం.